ప్రపంచాన్ని ఒకప్పుడు గడగడలాడించిన కరోనా వైరస్ ఇప్పుడు మళ్ళీ కొత్త రూపంలో తిరిగొస్తోందా అనే ఆందోళన మొదలైంది. ఇప్పటికే యుద్ధ భయాలతో వణికిపోతున్న ప్రపంచానికి ఇప్పుడు మరో షాక్గా కొత్త కోవిడ్ వేరియంట్ వార్తలు వినబడుతున్నాయి. BA.3.2 శాస్త్రీయంగా ఈ పేరు పెట్టిన ఈ కొత్త వేరియంట్ను పరిశోధకులు సికాడా అని పిలుస్తున్నారు. ఈ వేరియంట్ ఇప్పటికే అమెరికాలో సగానికి పైగా రాష్ట్రాల్లో వ్యాపించినట్లు సమాచారం. అంతేనా, ప్రపంచవ్యాప్తంగా కనీసం 20కి పైగా దేశాల్లో కనిపిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇంతలా భయాందోళన కలిగిస్తున్న కారణం ఈ వేరియంట్లో ఉన్న 75కు పైగా ఉత్పరివర్తనాలు. గతంలో వచ్చిన డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లతో పోలిస్తే ఇది చాలా భిన్నంగా ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన శరీరంలో వ్యాక్సిన్ లేదా గత ఇన్ఫెక్షన్ల వల్ల ఏర్పడిన యాంటీబాడీలు వైరస్లోకి స్ట్రైక్స్ ప్రోటీన్ ద్వారా లక్ష్యంగా చేరుకుంటూ ఉంటాయి. కానీ ఈ సికాడా వేరియంట్లో ఆ స్పైక్ ప్రోటీన్లోనే మార్పులు రావడంతో మన రోగ నిరోధక శక్తిని ఇది సులభంగా తప్పించుకునే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్న వారికైనా లేదా కరోనా వచ్చిన వారికైనా మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ వేరియంట్ మొదటిసారిగా 2024 నవంబర్లో దక్షిణాఫ్రికాలో గుర్తించబడింది. అప్పట్లో ఇది పెద్దగా వ్యాప్తి చెందకపోయినా 2025-26 వచ్చేసరికి వివిధ దేశాల్లో నిఘా వ్యవస్థల ద్వారా బయటపడుతూ ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో చర్చకు దారితీస్తోంది. అమెరికాలో అయితే పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. 2025 జూన్లో నెదర్లాండ్స్ నుంచి వచ్చిన ఒక ప్రయాణికుల్లో ఈ వైరస్ను మొట్టమొదట గుర్తించారు. ఆ తర్వాత పరీక్షల ద్వారా ఇది ఇప్పటికే సమాజంలో వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే యుద్ధ ఉద్రిక్తతలు, ఆర్థిక ఒత్తిళ్లతో బాధపడుతున్న ప్రపంచానికి ఇప్పుడు మళ్ళీ కోవిడ్ భయం మొదలవుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో ప్రజల్లో మళ్ళీ అప్రమత్తత పెరుగుతోంది. మాస్కులు, పరీక్షలు, ఆరోగ్య జాగ్రత్తలపై చర్చ మొదలైంది. మరోవైపు ఈ వేరియంట్ తీవ్రత ఎంత, వ్యాప్తి వేగం ఎంత అనేది ఇంకా పూర్తిగా స్పష్టంగా తెలియకపోవడంతో నిపుణులు మరింత పరిశోధనలు చేస్తున్నారు. మొత్తంగా యుద్ధ భయాలకు మించి ఇప్పుడు ప్రపంచాన్ని మరోసారి కోవిడ్ భయం వెంటాడుతోందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.